ఇలా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు 5వ రోజు కొనసాగుతున్నాయి. అయితే అణు స్థావరాలు కీలక ప్రాంతాల లక్ష్యంగా టెల్ అవీవ్ మరోసారి విరుచుకుపడుతుంది. ఈ క్రమంలో దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను కూడా దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే అక్కడి బ్యాంకులపై సైబర్ దాడులకు పాల్పడుతుంది. దీంతో వినియోగదారుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఇరాన్లో అతిపెద్ద బ్యాంకు సెఫా బ్యాంక్ పై ఇజ్రాయెల్ హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడినట్లు అక్కడ మీడియా వెబ్సైట్లలో కథనాలు వెలువడుతున్నాయి. ఇక బ్యాంకు కస్టమర్లు ఏటీఎంల నుంచి నగదు తీసుకునేందుకు సాధ్యపడడం లేదు. ఇరాన్లోని పలు గ్యాస్ స్టేషన్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సెఫా బ్యాంకు ద్వారానే జరుగుతుంటాయని, దీనిపై సైబర్ దాడికి పాల్పడితే దాని ప్రభావం గ్యాస్ స్టేషన్ల నిర్వహణపైన పడుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇక అప్రమత్తమైన సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక మరోవైపు తాజా పరిస్థితులపై ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ అధికారి స్పందించారు. బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, సజావుగా సాగుతున్నట్లు చెప్పారు. వినియోగదారులకు సకాలంలో సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఆ బ్యాంకింగ్ అధికారి. ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు 5వ రోజు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అయితే అణు స్థావరాలు కీలక ప్రాంతాల లక్ష్యంగా టెల్ అవీవ్ మరోసారి విరుచుకుపడింది. ఈ క్రమంలో ఆ దేశంలోని బ్యాంకింగ్ వ్యవస్థను కూడా దెబ్బతీసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే అక్కడి బ్యాంకులపై సైబర్ దాడులకు పాల్పడుతుంది. దీంతో వినియోగదారుల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇరాన్లో అతిపెద్ద బ్యాంకు సెఫా బ్యాంకుపై ఇజ్రాయెల్ హ్యాకర్లు సైబర్ దాడికి పాల్పడినట్లు అక్కడి మీడియా వెబ్సైట్ల కథనాలు వెలువడుతున్నాయి. ఇక బ్యాంకు కస్టమర్లు ఏటీఎంల నుంచి నగదును తీసుకునేందుకు సాధ్యపడడం లేదు. ఇరాన్లోని పలు గ్యాస్ స్టేషన్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు సెఫా బ్యాంకు ద్వారానే జరుగుతుంటాయని, దీనిపై సైబర్ దాడి పాల్పడితే దాని ప్రభావం గ్యాస్ స్టేషన్ల నిర్వహణపైన పడుతుందని అక్కడ అధికారులు చెబుతున్నారు. అయితే అప్రమత్తమైన సాంకేతిక నిపుణులు ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక మరోవైపు తాజా పరిస్థితులపై ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ అధికారి ప్రతినిధి స్పందించారు. బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, సజావుగా సాగుతున్నట్లు చెప్పారు. వినియోగదారులకు సకాలంలో సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.